దేవాని బంగారు పాలకొన్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడైన దేవా పరిశుద్ధుడైన తండ్రి, దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా వారం అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచినారు. మీకు పైకి మాకరించాలా దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారం అంతా కూడా ప్రభా మీరు కాపాడి భద్రపరిచి బిడ్డలంతా క్షేమకరంగా ఉంచుకున్న దాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. రేఖల సమయంలో ప్రభావాన్ని సన్నిధికి తీసుకొని వచ్చిన ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజులైన ప్రభులకు ప్రభుత్వ దేవుడు తండ్రి, దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్న చరిత్రలక స్థుతుల మూలముగా నన్ను దుర్గాన్ని స్థాపిస్తాను సెలవిచ్చినారు ప్రభా. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ జ్ఞాపకం చేసుకోండి, కనికరించింది ప్రభు చూపించండి. పాటల ద్వారా మీరు స్థుతించి కనపరచడానికి సహాయం చేయండి ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి ప్రభా. కథ ద్వారా కూడా చిన్న బిడ్డలతో మాట్లాడండి ప్రభా. వరాలను చేయకుండా సహాయించండి. ఎంతో భయంతో ప్రభా నీ మాటలు వినడానికి నాన్న కృప చూపించండి. నీ మాటల పట్ల ప్రభా తండ్రి శ్రద్ధ ఉంచినట్లుగా సహాయించండి. ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన వారిని ప్రభా తీసుకురండి. బిడ్డలైన వారి ఏరా మగరించో నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏం బాబులు ఇంకెందుకు కూర్చుంటే నిలబడ్డాయి. అందరూ పైకి మొత్తం నుంచి లేరా? పైకి కోసే పడలేరా? ప్రార్థన చేస్తుంటే కూడా కళ్ళు తెరిచి చూస్తున్నారు మీరు. అసలు ఎంత భయం లేకుండా తెలుసు. భయం లేదు కదా మీకు? అసలు భయం లేదు కదా? లేదు పడదు. ఏం పెడతారు లేదా? మీరు భయం లేదా? భయం లేదా? లేదు లేదు కదా? అందుకే భయం లేకపోతేనే చాక్లెట్ గొట్టక్కని మింగేసాడు. సరే కూర్చోవాలి మీరు. సరే కూర్చో. బైబిల్తో అవసరం లేదు. బైబిల్తో అవసరం లేదు. పాట పాడు. విలేం కాదు బ్యాగ్ దాని పాట బ్యాగ్ బుక్ లేదా? చూడు మరి అది మీ దగ్గర పెట్టుకోనండి. స్థుతించి పాడగా నమస్కరించదన్నా స్థుతించి పాడ. సరే కూర్చుంటారా? కూర్చోరా? పాడు. సరే కూర్చో. పాట పాడాలి. స్తుతించి పాడేదా నమస్కరించేదా రాజాధిరాజైన యేసుని ఎల్లప్పుడూ ఎంత చెప్పినాను ఎట్లు పాడినాను పాడింపజాలనిది. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు. స్తుతించి పాడేదా నమస్కరించేదా రాజాధిరాజై యేసుని ఎల్లప్పుడూ ఎంత చెప్పినాను ఎట్లు పాడినాను పాడింపజాలనిది. ఓ లా లా లా, ఓ లా లా లా, నా ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు. దేవుడు
ఓయ్ అవును పాట పాడ తీసుకో మరి పేపర్ తీసుకో పాడు కానీ గట్టి పాడమా రెండే రెండు మార్గములు రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను రెండే రెండు మార్గములు కలవని ఏం చేస్తున్నారు పాట పాడుతున్నా చదివేట పాడాలి అసలు పాడుతున్నారు ఎవరు పాడుతున్నారు పాడు కదా పాట పాడుతుందా పాడాలి విశాల మార్గము అపాయము నడుపులు మీతో నరకము
తిన్నారా 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 పెట్టాలా టిఫిన్ తింటారా తిన్నారా తిన్నారా లేదరా మీరు నేను పాడుతున్నా కదా మీకు రాకపోయినా నేను పాడుతున్నా నేనే మార్గము సత్యమును జీవమునే చెడువాడనను నేనే మార్గము సత్యమును జీవమునే చెడువాడనని నా ద్వారానే తపమరి నడుచేరదు ఎవడెవడమునకు నా ద్వారానే తపమరి చేరదు ఎవడెవడమునకు రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయును రెండేని చాడించుకొను పాపికి జీవన్మరణంబు పరిగుల యేసే మార్గంబు పాపికి జీవన్మరణంబు పరిగుల యేసే మార్గంబు ఎరుగుని దుర్దయామారంబు స్వీకరించు ప్రభు యేసుని తెలుగుని దుర్దయామారంబు స్వీకరించు ప్రభు యేసుని రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది రే మీరందరూ చేతులు పెడతారా కట్రా పెట్టు చెవులు పెట్టు అట్టది లెమన్ చెల్లిగట్టమ్మా చెల్లిగట్టు లేవు ఆడవాడదామా అదే ఏం పాట పాడతాడు ఇంకో పాట ఏంటి ఇంకొకటి ఏం పాడతాడు ఇంకొకటి ఏం పాడతాడు శృతులు పాడదు పాడమా పాడదు పాడదు శృతులు పాడేలా యేసు ప్రభువుకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు శృతులు పాడేలా యేసు ప్రభువుకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభువుకు ఆరాధించి స్తుతింతును డేవిడ్ దా నెబియల్ దా రండ్రా నిలబడుకో పర్సన్ నిలబడు నిలబడు పాడు చూపండి మమ్మీ
అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది కొండ కోన వెతికి తెచ్చుకున్నాను కాపరులు రండి రండి
ఉచి ఇల్లంతా పట్టుకున్నాను ఉచి ఇల్లంతా పట్టుకున్నాను నాతోటి శ్రీలారా సంతోషించండి నాతోటి శ్రీలారా సంతోషించండి అయ్యో నా చిన్న బిడ్డ తప్పిపోయాడు వెళ్ళలేదు ప్రార్థించాను అయ్యో నా చిన్న బిడ్డ తప్పిపోయాడు వెదకలేదు వెళ్ళలేదు ప్రార్థించాను అదిగదిగో వాడే వస్తున్నాడు అదిగదిగో వాడే వస్తున్నాడు రండి మనమందరము విందు చేద్దాము రండి మనమందరము విందు చేద్దాము అందమైన సృష్టి అందమైన నన్ను రమ్మంటే కార్యక్రమం దేవుడు వెలుగుచి కనులా చేసెను నదుల సముద్రముగా చేసెను దేవుడు వెలుగుచి కనులా చేసెను నదుల సముద్రముగా చేసెను భూమి వాపై పొక్కులను ఫలభూతములను ఆకాశమందరి గొప్ప జ్యోతులను భూమి గట్టి పూలను ఫలవృక్షములను ఆకాశమందరి గొప్ప జ్యోతులను అందమైన సృష్టి 6 దినములలో అందమైన సృష్టిని 6 దినములలో ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి ఇది మాట్లాడుతున్నా పాడు మమ్మీ కన్నా డాడీ కన్నా యేసయ్య అంటే నాకు ఇష్టం మమ్మీ కన్నా డాడీ కన్నా యేసయ్య అంటే నాకు ఇష్టం పువ్వులంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పువ్వుల కన్నా పక్షుల కన్నా రెండు సార్లు పాడారా పువ్వులంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పువ్వులంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పువ్వుల కన్నా పక్షుల కన్నా అంటే నాకు ఇష్టం పువ్వుల కన్నా పక్షుల కన్నా అంటే నాకు ఇష్టం ప్రార్థన నేను చెప్పింది ఆటలంటే
సరే. చేతులు కట్టుకుంటున్నాడు బాగా చేతులు భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప భక్తితో కూర్చుంటాం కింద గట్టిగా నొక్కద్దు. ఆన్లోనే ఉంది. ఏయ్ చేతులు కట్టుకోండి అందరు. చేతులు కట్టుకోండి. బైబిల్ వద్దు, బైబిల్ వద్దు, బైబిల్ వద్దు. చేతులు కట్టుకోవాలా? అవి మీరు బైబిల్ ఎవరు తీసుకోవద్దు. చేతికి చేతులు కట్టుకోవాలి. రేపు ఏం సరిగ్గా చేతులు కట్టుకో. డేవిడ్ బైబిల్ తీసుకో. బైబిల్లో పెట్టు. బైబిల్లో పెట్టుకోవాలి. కింద పెట్టి దాన్ని అక్కడ చేయకూడదు. చేతులు కట్టు. చేతులు కట్టమని చెప్పి చేసి నువ్వు కూడా రండి. నుండి ఇద్దరు ఏం చెప్పినా మీకు ఏం చెప్పినా చేతులు కట్టుకోమన్నా నోటి మీద వేసుకుని నోటి మీద వేసుకుని ఎవరి దగ్గర నుంచి శబ్దం వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. పైన వారం సండే స్కూల్కి వచ్చినారా? వచ్చినారా సండే స్కూల్కి? ఎవరు వచ్చినారు సండే స్కూల్కి? లేమయ్యలు వచ్చినాడు, డేవిడ్ వచ్చినాడు, ఇంకా ఎవరు వచ్చినారా? అందరూ వచ్చినారా? అందరూ వచ్చినారా? సరే అందరు మీరు చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకుంటాను సరే. ఇంకా ఎవరు కూడా మాట్లాడదు, సరేనా? ఎవరు కూడా ఏం చేయకూడదు. ఎటు చూడాలా? ఇటు అటు చూడాలా? ఏలి మీద పడుతుంది. అలా చేస్తే ఏలి మీద పడుతుంది. విక్కీ ఏం పొద్దాక చెప్పాలా మీకు? పోయిన వారం కథ ఏంద్రా? కథ ఏం విన్నారు చెప్పండి. అతిక్రమం. పాపం అంటే ఏంది? తిరుగుబాటు చేయడం. ఏమని? పాపం అంటే పాపము అంటే దానికి అర్థము ఏంది? మనం తిరుగుబాటు చేస్తే ఏం చేసినట్టు అంటే మనము ఏంద్రా అది? ఒకటి ఇటు నచ్చేది మళ్ళా సండే స్కూల్ అయిపోయినాక ఇస్తా, సరేనా? చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోండి. సండే స్కూల్ అయిపోయినాక ఇస్తా. అల్లరి చేస్తే నేను తినేస్తా. అల్లరి చేస్తున్నారు అనుకో, ఆ పప్పలు నేను తినేస్తా, కవర్ మీకు ఇస్తా. మరి సైలెంట్గా ఉంటే మీకు ఇస్తా. అల్లరి చేయండి, సరేనా? పాపం అంటే ఏంటంట? మీరిద్దరు ఎడ్చెట్టు కూర్చుంటారు. నువ్వే పాపం అంటే ఏంటంట? తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు అంటే ఏంది తెలుసా మీకు? తిరుగుబాటు అంటే తెలుసా? తిరుగుబాటు అంటే ఏంది? పాపం అని నాకు తెలుసు. తిరుగుబాటు అంటే ఏంది? అది మీరు తిరిగి రావడమా? వెరీ గుడ్. ఏమంట? తిరుగుబాటు అంటే చెప్పింది వినకుండా మళ్ళీ వాళ్ళ మీదకి మనం ఏం చేయబడ్డాం? తిరుగుబాటు చేయడం. నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలుసులే, నువ్వు నాకు చెప్పొద్దు అని మాట్లాడటమే దాన్ని ఏమంటారు? తిరుగుబాటు చేయడం అంటారు. అదేంటంట? పాపం అని బైబిల్ చెప్తుంది కదా. అదే ఏమంటే పాపము. మనం ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. ఏం చేయకూడదు అంట? తిరుగుబాటు చేయకూడదు. పెద్దవాళ్ళని ఎదురు చేతులు కట్టి నోటి మీద తెలుస్తుంది. ఎందుకు వస్తానన్నా మీకు?
మనం ఏం చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. పోయిన వారం చూసారు కదా, పాపం అంటే ఏంది అని చూసారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి కథ ఏం చేయాలి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వారం కథ ఏంటంటే పాపం అంటే అపవిత్రత. కట్టు చేతులు. పాపం అంటే అపవిత్రత. ఏంటది? ఏంటంట? పాపం అంటే ఏంది? అపవిత్రత అంటే పాపం కదా. అపవిత్రత అంటే పాపం, పాపం అంటే అపవిత్రత కదా. అంతేనా? అంతేనా? అపవిత్రత అంటే చెప్తా, వినాలి మీరు. నేను మళ్ళీ అడుగుతా. అపవిత్రత అంటే ఏంటంటే చెప్తా. ఒక వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. రవి, అబ్బాయి పేరు ఏం పేరు? రవి. ఈ రవి అనే అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగుంటారు మీరు? ఉదయాన్నే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లుంటారు? మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి కదా, మంచి బట్టలు వేసుకొని, ఉతికిన మీరు చేతులు కట్టుకుంటారా? చేతులు కట్టుకుంటారా అసలుకి? ఎందుకు వేస్తున్నారు? కథ చెప్పాలా అంటే మీరు ఆడుకుంటారా? ఒకరిని సైలెంట్గా ఉండమని లేవు, ఇంకొకరు సైలెంట్గా ఉండమని ఇంకొకరు. ఇంకెట్లా కథ చెప్పాలి? కొట్టాలా మిమ్మల్ని? చెప్పండి, కొట్టాలా సైలెంట్గా చెప్పాలి? కథ మిమ్మల్ని కొట్టకుండా చెప్పాలా, మేము కొట్టి చెప్పాలా? మరి వింటున్నారు అసలుకి? మంచి పిల్లలు ఏం చేస్తారు? చెప్పింది వింటారు కదా. చెప్పింది వింటారా? మరి ఇందాక నుంచి మీరు ఎంత అల్లరి చేస్తున్నారు తెలుసా? వినాలి, సరేనా? సైలెంట్గా చేతులు కట్టుకుని ఇటువైపు చూడండి. మీరు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు కదా? మంచిగా స్నానం చేస్తారు, ఉతికిన బట్టలు వేసుకుంటారు కదా, మమ్మీ శుభ్రంగా పంపిస్తారు కదా. అయితే ఈ రవి అనే అబ్బాయి కూడా ఉదయాన్నే లేచాడు, స్కూల్కి రెడీ చేసింది. వాళ్ళ ఆఫ్ చేసి చెప్పావా? ఈ రవి అని అబ్బాయి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మీలాగే స్కూల్కి రెడీ చేసింది. ఉదయాన్నే లేపింది వాళ్ళ మమ్మీ, స్నానం చేయించింది, మంచి బట్టలు వేసింది. అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తా ఉంటే మధ్యలో మంచిగా శుభ్రంగా వాళ్ళమ్మ స్కూల్కి పంపించింది. వాడు మధ్యలో వెళ్తా ఏమైందంటే ఆడుకుంటా వెళ్ళాడు. ఆడుకుంటా వెళ్తా ఒకరితో ఏం చేసినాడంట, డేవిడ్ పడలకి సరిగ్గా చెప్పిన మాట అసలు తినట్లు. మీరు ఆడుకుంటా ఏం చేస్తున్నాడు, ఒక వాడితో పోట్లాడుకుంటా వెళ్ళాడంట. పోట్లాడుకుంటా వెళ్తా ఉంటే అబ్బాయి ఏమైపోయింది, ఒకరికొకరు తోసుకుంటా రవి అనే అబ్బాయి ఏమైపోయినాడు, అక్కడ కొడతాడుకుంటా ఉంటే ఆ మురికిలో పడిపోయినాడు. తన బట్టలంతా ఏమైపోయినాయి? ఇప్పుడు ఏమైపోయింది? మురికంతా, బట్టలంతా మురికి అయిపోయింది. తన ఒళ్ళంతా కూడా ఏమైంది, ఆ యొక్క అంతా బురద అంతా కూడా తన డ్రెస్ మీద, తన ఒంటి మీద, చేతుల మీద అంతా కూడా పడిపోయింది. దాన్నే ఏమంటారు అంటే అపవిత్రత అంటారు. అలాంటి వారిని పట్టుకుంటారు ఎవరన్నా? అలాంటి వారిని ఎత్తుకుంటారా? మీ చేతులకి మురికి ఉందనుకోండి, ఎవరన్నా వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారా? సెకండ్ ఇస్తారు మీకు. ఎందుకు అంటే మీ చేతులకు ఏమైంది, మురికిగా ఉండాయి. ఎందుకు నీ చేతులు అంత మురికిగా ఉన్నాయి అంటారు. ఏమంటారు? అంత మురికిగా ఉండేది. మీరేమైనా ఇస్తే తీసుకుంటారు ఎవరన్నా? తీసుకోరు. నీ చేతులంతా మురికిగా ఉండే, నాకు వద్దు అంటారు. అవునా కదా? అట్లనే ఈ రవి ఏమైపోయినంట, మురికిగా ఉండాడు. మురికిగా అనేదానికి ఇక్కడ చూడండి బొమ్మని మీరు. ఇక్కడ బొమ్మ ఎట్లా ఉంది? ఇక్కడ ఎలా ఉన్నాడు? మురికిగా ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఎలాగెళ్తూ వచ్చినాడు,
అంటే ఎంత శుభ్రంగా స్కూల్కి వెళ్ళాడు. ఏమైపోయిందంటే బురదలో పడిపోయి తనంతా కూడా ఏమైపోయింది, తన బట్టలకి అంతా కూడా మురికి అయిందనమాట. అంటే ఇది దేనికి గుర్తు అని నేను చెప్తాను. అక్కడ వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే మనము దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఎవరు దేవుడు చెప్పాలి? దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ పాపం కూడా లేదు. ఆయనలో ఏం లేదంట, పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు అనమాట. అంటే ఇప్పుడు పాపము ఈ బాబుకి ఏమంటుకుంది? మట్టి అంటుకున్నది. తను ఏం చేయబడినాడు అంటే అపవిత్రుడిగా చేయబడినాడు. తను ఇక్కడ రాయబడింది చూడండి, పాపం అంటే అపవిత్రత. పాపం అంటే ఏంటంట? అపవిత్రత. ఫోన్ పడుతుంది రేపు ఇదేం పడించుకోవచ్చు, నువ్వు పడించుకోవచ్చు. సాపది చేయి పట్టుకో, ఒక సాపు పట్టుకో. ఇక్కడ ఏమైందంటే అపవిత్రుడిగా చెప్పు. మనము మన హృదయం కూడా ఎలా ఉందంటే పాపముతో అపవిత్రతతో ఉంది. అలాంటి పాపాన్ని మనం తీసివేసుకోవాలంటే మన వల్ల కాదు. మన పాపాన్ని మనం ఏం చేసుకోలేమో తీసేసుకో. ఒకానొక దేశంలో అంట పెద్ద ప్రాకారమైన గోడ అన్నమాట. ఏంది ఇక్కడ ఏముంది? ఎంతో ఎత్తుగా ఉన్న గోడ అన్నమాట. ఒకవేళ వీటినైనా కూల్చవచ్చేమో, కానీ మన హృదయము పాపం ఏమైపోతుందంటే ఒకటికొకటి ఏమైపోతుంది? గోడలాగా ఏమైపోతుంది? పాపం ఏమైపోతుందంటే మన పాపము రోజు రోజుకు మనం చేసే పాపాలు ఏమైపోతాయంట? గోడలాగా అయిపోతాయి. ఆ గోడ ఏమైపోతుందంటే దేవుని చూడకుండా, దేవుని చేరకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, అటుపక్కన వాళ్ళు కనపడతారా మనకి? కనబడతారా? కనబడరు కదా. అంటే మన పాపము ఎవరిని చూడకుండా చేస్తుంది? ఎవరిని చూడకుండా ఎవరిని చూడకుండా చేస్తుందంట? దేవుణ్ణి చూడకుండా చేస్తుంది. మన పాపము సరిగ్గు చేదినట్లో పాపం ఏమైపోతుందంటే రోజు రోజుకి అడ్డు గోడలాగా అయిపోతుంది అన్నమాట. ఆ పాపము ఉంటే పాపం మనలో ఉంటే మనం ఎవరిని చూడలేము? ఎవరిని చూడలేము? దేవుణ్ణి చూడలేము. ఎందుకు అంటే ఒకవేళ గోడనైనా మనం ఎక్కి దూకి అవతలికి వెళ్ళొచ్చు కదా. పెద్ద ప్రాకారం ఉందనుకోండి, దాన్నైనా ఏం చేయొచ్చు? ఏదో విధంగా ఎక్కి అవతలికి వెళ్ళిపోవచ్చు, అవునా కదా. అయితే మన పాపంలో మనం ఉంటే ఎక్కడికి వెళ్ళలేమంట? మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. మన పాపం అనే గోడను మనము దాటుకోలేము. చిన్నారి ఏం చేస్తుంది? ఏం చెప్పాను చెప్పు? ఏం చెప్పాను? చెప్పాలి. ఏం చెప్పాను? మీరు ఎందుకు ఈ చిన్న వయసులోనే అసలు మాట వినట్లేదు? ఏంటి అసలుకి? మీరు ఈ వయసులోనే మాట మీరు కొత్త పెద్ద అయితే మాట వింటారు. మీరు చేతులు కట్టుకొని దృష్టి అంతా ఈయన మీద ఉంచాలి. ఎక్కడ చూడాలా? ఇక్కడ చూడాలి. మీ ఆలోచనలంతా ఎక్కడ ఉండాలా? ఇటువైపే ఉండాలి. ఇంటికాడ ఏమైనా పెట్టొచ్చారా? పెట్టలేదు కదా. మరి ఎక్కడ ఉండాలి మీ దృష్టి? దేవుని వాక్యం మీద, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఎవరి మాటలు వినాలా? దేవుని మాటలు వినాలి. అటు ఇటు చూడకూడదు, ఏదేదో ఆలోచించకూడదు, ఇక్కడ చూడాలి. అర్థమైందా? ఇక్కడ మనము పాపం అనే గోడను మనం దాటి గోడను పెద్ద ప్రాకారమైన ఏం చేయొచ్చు? మనం దాటి వెళ్ళొచ్చు. కానీ మన పాపములు దాటుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము? దేవుని దగ్గరికి వెళ్ళలేము. మనం రోజు చేసే మన పాపాలు దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సరే మనం చేసే తిరుగుబాటు,
లోబడక ఉండడం, ఇవన్నీ పాపాలు ఏమైపోతాయంటే రోజు రోజుకి ఏమైపోతాయంట, పెద్ద ప్రాకారంగా అయిపోతాయి. ఆ పాపాల నుంచి మనము దేవుని సన్నిధికి చేరలేము, దేవుని దగ్గరికి మనము వెళ్ళలేము. ఆ పాపంలోనే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే నిత్య నరకానికి వెళ్తాం. అందుకే దేవుడు ఎలాంటి వాడు చెప్పే కదా, ఎలాంటి వాడు దేవుడు? పరిశుద్ధుడు. ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభులో ఏం లేదు, పాపము లేదు. దేవుడు మనలను ప్రేమిస్తాడు, కానీ మనలో హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయడు? ప్రేమించాడు. సరేలే, ఉంటే ఉన్నిందిలే, పాపం ఉంటే ఉన్నిందిలే, నాతో పాటు రండి అంటాడా? అన్నాడు. ఏం చేయాలా? ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మన పాపాలు ఆయన సన్నిధిలో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవుని రాజ్యములో ఏమి లేదంట, పాపము లేదు, అన్యాయము లేదు, దొంగతనము లేదు, మోసము లేదు. అవన్నీ కూడా ఎక్కడ లేవు? ఎక్కడ లేవురా? నువ్వు వీడికి రా, ముందుకు రా, నీకు వాయిస్తా కూర్చో. ఇక్కడ చూడాలి, నేను చెప్తేనేటట్లేరు, కొడితేనేటట్లేదు. ఏం లేదంటే దేవుని రాజ్యంలో పాపం లేదు కదా, అపవిత్రత లేదు, దొంగతనం లేదు, మోసం లేదు, అన్యాయం లేదు కదా, బుద్ధులాడుకోవడము లేదు, తిరుగుబాటు లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయంట? మన అందరిలో ఉన్నాయి. అవన్నీ మనము ఏం చేయాలంటే తీసేసుకోవాలి. అవన్నీ ఏం చెప్పబడుతుందంటే అపవిత్రతగా చూపిస్తుంది. అంటే మన మురికి గుడ్డలు వేసుకుంటే ఎలా ఉంటామో మన హృదయము ఎలాగుందంట, ఎలాగుంది? మురికితో ఉంది. మన బట్టలే కాదు, మన హృదయం కూడా ఎలాగుందంట, మురికితో ఉంది. ఆ మురికితో ఒకవేళ మనం చనిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్ళలేము? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. లోకంలో ఎవరున్నారు? మనుషులు ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమించడు. పాపాన్ని ఏం చేయడు? పాపాన్ని దేవుడు ప్రేమించడు. ఆ పాపాన్ని దేవుని ప్రేమను మనం పొందుకోవాలా, దేవుని రాజ్యంలో మనం ఉండాలా, దేవునితో కూడా నివసించాలంటే మన పాపాన్ని ఏం చేసుకోవాలా? ఏం చేయాలి? తీసేసుకోవాలి. ప్రభువా, నేను పాపినేసయ్యా, నా పాపాలు క్షమించేసయ్యా, అని రక్తంతో నా పాపాలు కడుగేసయ్యని అడగాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలు క్షమిస్తాడు. మన పాపములు క్షమించడానికి, మన పాపములు తీసివేయడానికి, మన పాపములు తుడిచడానికి దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? పరలోకం నుండి వచ్చినాడు కదా. ఆయన ఎవరు? దేవాది దేవుడు. ఎవరంటే ఆయన దేవాది దేవుడు. సింహాసనం మీద ఆయన కూర్చున్నవాడు. దేవదూతల చేత ఆయన స్తుతింపబడుచున్న దేవుడు, ఆరాధింపబడుచున్న దేవుడు. అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పాపముల కొరకై ఆయన ఎలాగ జన్మించాడు? మనలాగే ఒక మనిషిగా ఆయన లోకంలో జన్మించాడు. యేసు ఎలా జన్మించాడంట? మనలాగే ఒక మనిషిగా ఆయన జన్మించినాడు కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడంటే 33 సంవత్సరాలు ఆయన బ్రతికినాడు. ఆయన బ్రతుకు దినములు అన్నిట్లో కూడా ఆయనలో ఏం కనబడలేదంట? ఏ పాపం కూడా కనబడలేదు. మాటల ద్వారా కానీ, ఆయన చూపుల ద్వారా కానీ, ఆయన ఆలోచన ద్వారా కానీ, ఆయన క్రియల ద్వారా కానీ ఆయనలో ఏ పాపము కూడా కనబడలేదు. ఎవరిలో? యేసు ప్రభులో కనబడలేదు. మనలో కనబడతాయి, కనబడవా? మన చేతుల ద్వారా అయినా పాపం చేస్తాం, మన చేసే పనులను బట్టి పాపం చేస్తాం, మన ఆలోచన బట్టి పాపం చేస్తాం కదా. మనము అన్ని విధాల పాపం చేస్తాం. ఆయన ఒక మనుషుడిగా ఉండి కూడా ఆయన ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చినాడు. ఆయనలో ఏ దోషము కూడా ఎవరికి కనబడలేదంటే చూసేవారికి ఎవరికి కూడా ఆయనలో ఏ దోషము కూడా కనబడలేదు. ఆయనలో ఏం కనబడలేదు? ఏ దోషము కూడా ఆయనలో కనబడలేదు. అలాంటి దేవుడు
మరి అలాంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ వినాలి. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని మురికి బట్టలు వేసుకొని వెళ్తే రానిస్తారా? పెద్ద ఆఫీస్లో సార్ దగ్గరికి వెళ్ళాలనుకో మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా జుట్టు పెట్టుకొని వెళ్తే రానిస్తారా? ఏమంటారు? ఎవడు రైట్ పిచ్చోడు వీళ్ళు గేట్ బయట దోసేయండి అంటారు కదా. ఏమంటారు? ఎవడు పిచ్చోడు వచ్చినాడు ఆయన బయట దోసేయండి అంటారు. మనం మంచోళ్ళమని ఏమంటారు? పిచ్చోడ్రా అంటారు కదా. మరి మన పాపముతో ఉంటే దేవుడి రాజ్యంలోకి రానిస్తాడు దేవుడు? పాపులకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు, పరలోకంలో నివసించడానికి వీళ్ళు. మన పాపంలో క్షమించబడాలంటే ఎక్కడ క్షమించబడాలా? ఇక్కడ భూమి మీదనే క్షమించబడాలి. భూమి మీదనే మన పాపములు ఒప్పుకోవాలా. ప్రభు నేను చనిపోయినాక పర్లో అక్కడ ఒప్పుకుంటాలి అంటే దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు. మనం చనిపోగానే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అందుకే ధనవంతుడు అని ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన ధనవంతుడు మంచిగా తిన్నాడు, తాగినాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, బాగా సంతోషంగా ఈ లోకంలో జీవించినాడు. అయితే తన హృదయంలో ఏముంది? ఏముంది? పాపం ఉంది. కనుకనే ఆయన చనిపోగానే ఎక్కడికి వెళ్ళినాడు? నరకానికి వెళ్ళినాడు. ఒక ఆయన లాజరు అని ఆయన పేద ఆయన. ఎవరు? లాజరు అనే ఆయన చాలా పేదవాడు. ఆయనకి ఉండడానికి ఇల్లు లేదు. ఏం లేదు? ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, అర్థమైందా? తినడానికి ఏం లేదు, మంచి భోజనం లేదు. ఇంకా ఏంటంటే ఆయన ఒళ్ళంతా కూడా కురుపులు. మీకు ఎప్పుడన్నా మీరు మాట్లాడితే ఏమవుతాయి? కాళ్ళకి కాళ్ళకి వస్తాయి, చేతులకు వస్తాయి. బైబిల్ మూసే బైబిల్ చూడమని. అయితే ఆయనకి ఏం లేదంట, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇంకా ఉండడానికి ఇల్లు లేదు. ఆయనకి ఇంకా కాళ్ళంతా కూడా అన్ని గాయాలు, కుళ్ళు. అలాంటి ఆయనకి తినడానికి కూడా ఏం లేదంట, తిండి లేదు. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవాడంట అంటే ఈ ధనవంతుడు తిని ఆ ఆకులు పడేస్తారు కదా. ఆకులు పడేస్తే కొంతమంది అంతా తింటారు, కొంతమంది ఆకులలో కొంచెం ఉంచుతారు కదా, అన్నం ఉంచుతారా ఉంచరా, వాళ్ళకి నచ్చినట్టు ఉంచి పడేస్తారు కదా. అవి తీసుకొని ఎవరు తినేవారు? లాజరు అనే ఆయన తినేవాడు. పాపం అక్కడే పడుకునేవాడు, వాకిటి బయట పడుకునేవాడు. అయితే ఆయన కూడా ఒకరోజు ఏమైపోయినాడు? చనిపోయినాడు. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏం చేశాడంట? యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాలు నీ రక్తంతో కడుగేసయ్య అని అడిగినాడు. ఆయన మనం చూడడానికి ఎట్లా ఉన్నాడంటే మంచి బట్టలు లేవు కదా, కాళ్ళంతా కుళ్ళు, ఉండడానికి ఇల్లు లేదు. ఆయన అలాంటి ఆయన ఎవరిని ఇష్టపడతారా? ఇష్టపడతారా? రాయమ్మా ఎంట కూర్చో అని అంటారా? వాళ్ళ దగ్గర మనం కూర్చుంటామా? కూర్చో. ఎందుకు అంటే మనం చూడడానికి ఆయన ఎలాగున్నాడు? చూడటానికి అసహ్యంగా ఉన్నాడు కాబట్టి అలాంటి వారి దగ్గర మనం ఉంటామా? ఉండం కదా. అయితే ఆయన పైకి చూడడానికి ఎలాగున్నాడు కానీ హృదయం ఎలాగుందంట? ఇక్కడ ఈ బొమ్మ ఎలాగుంది చెప్పండి పిల్లలు? అంటే తన హృదయం ఎలాగుంది? తెల్లగా, పరిశుద్ధంగా ఉంది. పైన చూడటానికి ఎలాగున్నాడు అంటే ఇలాగా ఉన్నాడు. అంటే ఎవరు చూస్తే ఇష్టపడని విధంగా ఉన్నాడు. కానీ ఆయన హృదయం ఎలాగుందంటే తెల్లగా, పరిశుద్ధంగా ఉంది. దేవుడు ఏం చూస్తాడు? నిన్ను నన్ను చెప్పాలి. మనం మంచి బట్టలు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఈరోజు మంచి టిఫిన్ తిన్నాడు కదా, మంచి సోప్తో స్నానం చేశాడు, అంటాడా? అంటాడా ఏసయ్య? చెప్పాలి, అంటాడా? మరి ఏం చేస్తాడు? మన మంచి బట్టలు మనకు లేకపోయినా కదా, మన మంచి ఆహారం మనకు లేకపోయినా ఏం చూస్తాడు దేవుడు? వెరీ గుడ్. ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. అరే వీరి హృదయం ఎలాగుంది, తెల్లగుందా, నల్లగుందా అని మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు?
మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే మనం ఏం చేయాలి చెప్పండి? మన హృదయాన్ని తెల్లగా చేయడానికి యేసు ప్రభు అంట ఆ కలువరి శిలలో ఎన్ని గంటలు శ్రమ పడినాడు చెప్తారా? 3 గంటల పాటు శ్రమ పడ్డాడు. ఎన్ని గంటలు? ఇక్కడేనా? ఎన్ని గంటలు? 3 గంటల పాటు ఆయన కలువరి శిలలో ఎంతో బాధ వేదన అనుభవిస్తూ వచ్చినాడు. అప్పుడు ఆయన శిలువ వేస్తున్నప్పుడు ఎవరున్నారంటే పక్కన దొంగ కూడా ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరున్నారంట? దొంగ ఉన్నాడు. యేసు ప్రభు శిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారంట? 2 దొంగలు ఉన్నారు. ఆయన శిలువ వేస్తుంటే యేసు ప్రభుని చూడండి, ఆయన్ని ఏమైపోయినాడంట? తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. చేతులు కాళ్ళను గాయాలు కొడుతాయి, మేకలు కొడుతూ వచ్చినారు. ఆయనకి వస్త్రాలు లేకుండా తీసేస్తూ వచ్చినారు కదా. అదంతా కూడా ఆయన ఎంతో బాధ వేదన అనుభవిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. నిన్ను నన్ను ఎందుకు రక్షించాలా అంటే మనం ఎక్కడున్నాము చెప్పండి? పాపములో ఉన్నాం. ఎక్కడున్నామంట? పాపములో ఉన్నాం. పాపం అనే దొంగ ఊబిలో మనము ఉన్నాము. పాపం మనల్ని ఏం చేస్తుందంట? పట్టుకుంటుందంట. పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. నువ్వు ఆ పాపం చేసావు కదా, నువ్వు ఈ దొంగతనం చేసావు కదా అని పాపం మనల్ని ఏం చేస్తుంది? పట్టిస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుందంట? అలాంటి పాపంలో ఉన్న మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము గనక, దేవుని రాజ్యానికి వెళ్ళలేము గనక, తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము గనక ఎవరు వచ్చారు ఈ లోకానికి? కుమారుడైన యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలోకి వచ్చి మనం చేతులతో చేసిన పాపానికి చేతులకు ఆయనకి మేకులు కొడుతూ వచ్చినాడు. కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళకు మేకులు కొడుతూ వచ్చినాడు. ఇంకా చెప్పాలి, తలతో చేసిన పాపానికి తలకు ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన రక్తం అంతా కూడా కాల్చినాడు. ఎందుకంటే పాపం నుండి మనం రక్షించినాడు. మనం అపవిత్రతలో ఉన్నాం కదా. మనకున్న అపవిత్రత పోవాలంటే, మనకున్న పాపం పోవాలంటే, మన హృదయం అంతా కూడా మురికితో ఉంది కదా, అది తెల్లగా చేయాలంటే ఏం కావాలా? యేసయ్య రక్తము కావాలి. యేసయ్య రక్తం కావాలి. కాబట్టి ఆయన రక్తం అంతా కూడా ఆయన రక్తం అంతా కూడా కాల్చింది. ఆ రక్తం ద్వారా ఏమొచ్చింది? విడుదల, విమోచన వచ్చింది. మనము పాపములు బట్టి దూరస్తులము కదా. ఇప్పుడు మనం ఎవరమంట? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే యేసయ్య అని రక్తంతో నా పాపాలు కడుగని అడుగుతారో, ఏం చేస్తున్నారు? ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? సమీపస్తులుగా చేస్తాడు. ఈ పాపం అనే అడ్డుగోడను ఏం చేస్తాడంటే యేసయ్య ఆయన శిలువ ద్వారా ఏం చేస్తాడు? ఆ యొక్క శిలువ ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఆ పాపం అనే ఈ గోడను ఏం చేస్తాడు? దేవునికి మనకున్న మధ్యలో ఉన్న గోడని దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవునికి మనలను ఏం చేస్తాడంటే సమీపస్తులుగా చేస్తాడు. ఏం చేస్తాడంట? సమీపస్తులుగా చేస్తాడు. అంటే స్నేహితులుగా చేస్తాడు. ఏం చేస్తాడంట? స్నేహితులుగా చేస్తాడు. ఒకప్పుడు ఆదాము అవ్వలు కూడా ఎలాగుంటూ వచ్చినారు అంటే పరిశుద్ధులుగా ఉంటూ వచ్చారు, నీతిమంతులుగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏమైంది? వారు దేవుడు చెప్పింది వారు చేయలేరు. ఆ పండు తినద్దంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు పండు తినద్దంటే తిన్నారు. తిని వారు ఏమి చేశారంటే పాపము చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, తిరుగుబాటు పాపము కదా. ఇంకా అపవిత్రత అనేది కూడా, మన హృదయం మురికిగా ఉండేది కూడా పాపము. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? హృదయంలో నన్ను, హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు.
యేసయ్యకు తెలుసు. మనం బయటకు మంచి వాళ్ళ కనపడచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. అర్థమైందా? మన హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నేను పాపం చేసేయ, నా పాపాలు క్షమించేసేయ, నేను రక్తంతో కడిగేసేయ అని దేవుణ్ణి అడగాలి. బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపము చేసిన వారు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యంలోకి వెళ్ళరు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ఎవరు కూడా పరిశుద్ధులు అనేవారు లేరు. అందరూ కూడా ఏం చేసినారంట? పాపము చేస్తున్నారు. పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొందలేక కూర్చున్నారు. మనకు పాపం మీద విజయం కావాలంటే సరే కూర్చుంటారా? కూర్చోరా? పాపాన్ని మనం జయించాలంటే మనకి ఎవరు సహాయం చేయాలా? దేవుడు సహాయము చేయాలి. పాపం వల్ల మనకి ఏమొస్తుంది? పాపం వల్ల ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏంటది? పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరి ఆ మరణం అనే శిక్షను తప్పించుకోవాలంటే ఎవరు సహాయం చేయాలి మనకి? యేసయ్య సహాయం చేయాలి. యేసయ్య సహాయం చేయాలంటే ఎక్కడికి రావాలా? ఆయన సిలువ ఎద్దకి రావాలి. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంట? ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి నీవు నేను కూడా రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనలను పరిశుద్ధపరిచేవాడుగా ఉంటాడు, మనల్ని శుభ్రపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడంట? ఆయన మనల్ని ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే ఎపో వాక్యం ఏమని రాయబడిందంటే ఈయనను గూర్చి రాయబడినది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎవరు లేరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇంకేం రాయబడిందంటే వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ఎవరి భయం లేదంట? ఎవరి భయం లేదు? మనుషులకు ఎవరి భయం లేదు? దేవుని భయము లేదు. పడుకో, ఎక్కడ పడుకో, అన్న మీద పడుకో, పడుకోబెట్టుకో, నీ మీద పడుకోబెట్టుకోరా. పడుకో, పడుకో, అన్న మీద పడుకో. అట్లా అది ఏమంట? వారి కన్నుల ఎదుట ఏం లేదంట? దేవుని భయము లేదు. ఇప్పుడు మీకు ఎవరి భయం లేదు? దేవుని భయం ఉందా? మీకు దేవుని భయం ఉంది. ఉందా? మరి ఎందుకు భయం? దేవుని భయం అంటే ఒకరేమో రాసుకుంటా, ఒకరేమో గిచ్చుకుంటా, ఒకరి గిల్లుకుంటా ఎట్లా చేస్తున్నారు? అసలు ఉందా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉందా మీకు? అసలు ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. మీరు భయంతో భక్తితో కూర్చున్నారా లేదా అని ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. మరి ఎట్లా ఉన్నారు మీరు? భయం లేకుండానే ప్రవర్తిస్తున్నారు. తద్వారా ఎవరికి నష్టం? నాకా మీకా? చెప్పింది వినకపోతే ఎవరికి అయినా నష్టం కావాలి కదా? నష్టం కావాలి మీకు? నష్టం కావాలా? మరి ఎందుకు మరి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు? అసలు భయం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏందో అంటే నువ్వు చెప్పుకో కదా, నువ్వు చెప్పుకో అంటే కథ మాకు వద్దులే అన్నట్టున్నారు కదా మీరు. నేనే చెప్పుకోనా కథ? మీకు చెప్పాలా నేను చెప్పుకోవాలా? కథ ఏమిన్నారు చెప్పండి. తిరుగుబాటు అనేది పాపము. నేను తిరుగుబాటు గురించి చెప్పానా?
రవి హృదయం. ఏం చెప్పాను? రవి హృదయం ఎలాగుందంట? పాపంతో పాపంతో నిండిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా ఏం చేస్తున్నారంట? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏం చేశారంటే పాపము చేసిన వారుగా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఏమంట? మన పాపములు ఎవరిని చూడకుండా చేస్తున్నాయంట? దేవుని చూడకుండా చేస్తున్నాయి. మనం ఎవరిని చూడలేము? పాపాలుంటే మన హృదయంలో పాపం ఉంటే ఎవరిని చూడలేము? యేసు ప్రభుని చూడలేము. కట్టెత వాక్యం చెప్తా, పలకండి. కట్టెత వాక్యం పలకాలి అందరూ. ఎందుకంటే మీకు కథ ఇంట్రెస్ట్ లేదు కదా. కట్టెత వాక్యం చెప్తా, పలకండి. మీరు పెద్దోళ్ళు కదా, రేపు నుంచి మీరు అక్కడ కూర్చోవాలా, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మీరేమో అక్కడ అంకుల్ దగ్గర కూర్చోవాలా, మీ మమ్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలా. బాగుంటుంది కదా. మీరు అక్కడ కూర్చోండి, సండే సండే. చిన్నపిల్లలు కథ చెప్పాలి, పెద్దోళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. చిన్నపిల్లలు కథ చెప్పాలి. మరి వాళ్ళన్నా వింటారు కదా. మీ పెద్దోళ్ళు అయిపోయినారు, మీరు అక్కడ కూర్చుంటారు. కంటత వాక్యం పలకండి. కంటత వాక్యం అందరూ పలకాలి. ఏం చేయాలా? అందరూ పలకాలా. రేపు నుంచి రేపు వారం నుంచి అంకులే వచ్చి కథ చెప్తారు. మీరు మాట్లాడతారు. మీరు చెప్తే వినట్లేదు కదా, అంకులే వస్తారు. కంటత వాక్యం పలకండి. మీ పాపములు అందరు పలకాలి. మీ పాపములు చిన్నగా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. గట్టిగా అసలు ఏం చేస్తారు? మళ్ళా పలకండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. మోకరించండి. ప్రార్థన మోకరించాలి. నువ్వు ఫస్ట్ నువ్వుతో ఏందో చక్క గుండెలేంది? పెట్టుకో, గుండెలు పెట్టు. ఎందుకు తీసినావు అసలు గుండె? పైకి మోకరించండి, పైకి మోకరించండి, పైకి మోకరించండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. చేసి కళ్ళు మూసుకో, అందరూ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? 1 1 2 3 కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, జీవన దేవాన్ని బంగారు పదకొండు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా నాయన మీరు సహాయపడుతున్నందుకే మీకు ఎంతో నాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. విక్రయించండి ప్రభా, ఇప్పుడు చూపించమని స్నేహితులు ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు కూడా పాటలు మీరు తోడుకుంటూ వచ్చు. డేవిడ్ పడుకోబెట్టండి, పడుకోబెట్టండి, నేను పడుకోబెట్టండి. చిన్న పడుకోబెట్టండి, చిన్నగా. దేవానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా పాటలు మీరు సహాయపడుతున్నారు ప్రభా. నీకు ఎంతో చెల్లిస్తున్న కథ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన పవిత్రత అనగా ఏదని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా.
అవును తండ్రి దేవా, మీరు పాపం లేని దేవుడు తండ్రి, పరిశుద్ధుడు ప్రభా. నా తండ్రి దేవా, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు దేవా, న్యాయవంతులుగా ఉండాలని ప్రభా. నా తండ్రి, ఏ లోపం కూడా లేని వారంగా ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. నాయన నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపం తండ్రి అడ్డు గోడలాగా ఉంది ప్రభా. నాన్న తండ్రి దేవా, పాప గోడను ప్రభా మీరు ఆ కలువరిస్తూ ప్రాణం పెట్టి నా యొక్క సిలువ గోడను ప్రభా నా తండ్రి పాపం అనే ఆ యొక్క గోడను తండ్రి దేవా మీ సిలువ మరణం ద్వారా నా తండ్రి దేవా కూర్చోవేస్తున్న దేవుడు ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాపము ఆయన ముఖము మీకు మరుగుపరచని సెలవిచ్చినారు తండ్రి. అవును ప్రభా, పాపములు మాలో ఉంటే మేము చూడలేము ప్రభా, మీ రాజ్యంలోకి మేము చేరలేము తండ్రి దేవా. నేను మీ అందరి విశ్వాసం ఉంచడానికి, మీ అందరి నమ్మకం ఉంచడానికి దేవా, మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ప్రభా సహాయించు. బిడ్డలను వారిని దీవించు. మీ మాటలు వారికి తగ్గించినట్లుగా మీరే కృప చూపించి వారి హృదయాల కార్యం జరిగించండి. వారి కఠినమైన హృదయాన్ని మార్చండి, కఠినమైన మనసు మార్చండి ప్రభా. ఆయన నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ చిన్న నాటి నుండి ప్రభా చెడుతనాన్ని అసహించుకునేవారుగా, పాపాన్ని చెడును అసహించుకునే బిడలుగా చేయండి. నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు దీవించమని ఈ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పోయిన వారు కంట దాకా ఎవరు నేర్చుకున్నారు? ఉండిరా, కంట దాకా ఎవరు నేర్చుకున్నారు? చెప్తారు ఎవరన్నా? నేర్చుకున్నారు? నాకు డైలీ తెచ్చుకోండి. నేర్చుకున్నారు.